ఎందుకు వచ్చి పరామర్శ చేయలేదు? మరి వాళ్ళెందుకు రైతు బంధు రాలేదని చనిపోయినప్పుడు ఒక్కరు మాట్లాడలేదు? ఈ రోజు మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆట ఆడుతున్నారు. బీజేపీకి మనం పెట్టిన ప్రపోజల్ ప్రకారం మెట్రిక్ టన్నులు రిలీజ్ చేయట్లేదు. మీరు తెచ్చుకోవట్లేదు మీ అసమర్థత అని బీఆర్ఎస్ అంటుంది. అంటే చూడండి ఎట్లా గేమ్ ఆడుతున్నారో. సో ఈ రెండు పార్టీలు కూడా ఒకటే. చాలా సార్లు కూడా చెప్పాము, ఇప్పటికీ కూడా అది అదే నిర్ధారణ. ప్రభుత్వానికి కేసీఆర్ గారికి గొప్పతనం కాదా? మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఒకటి ఇద్దరు ఇప్పుడు ఏదైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా ఎవరు? రైతులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఒక్క మాట, ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, రైతులని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో ఇప్పుడు అంటే ఇప్పుడు యూరియా కథ గిట్ల ఉంది, రైతన్నల గిట్ల ఉసురు పంచుకుంటారు అనే కథ నడుస్తుంది. అసలు ఏంది రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా ఓట్లు అడుక్కుంటుంది పోతారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా ఓట్లు అడుక్కుంటుంది పోతారు? ఏం చెప్తారు దీని మీద? ముందుగా రఘుపతి రెడ్డి మీరు చెప్పండి. తాత, వీళ్ళు రుణమాఫీ మొత్తం చేసిరని అంటున్నారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు గట్కేశ్వర్లో ఉన్నటువంటి 1200 మంది రైతుల పక్షాన ధర్నాలో పాల్గొన్నారు. ఒక్క రైతుకు కూడా 2000 మంది ఆ సహకార సంస్థలో ఉంటే 1200 మంది వాళ్ళకు అర్హులు. 1200 మందిలో ఒక్కరికి కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ రాలేదనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి దగ్గరికి, అలాగే మిగతా నాయకులు అందరి దగ్గరికి కూడా మల్లారెడ్డి గారు తీసుకెళ్ళినా కూడా ఇప్పటి వరకు ఉపయోగం జరగకపోతే నిన్న వందలాది మంది రైతులతోటి నిన్న గట్కేశ్వర్లో ఈ యొక్క ధర్నా కార్యక్రమం కూడా కొనసాగినటువంటి విషయం మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు ఒకటి రఘుపతి రెడ్డి గారు ఒక్క ముచ్చట, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎంత శాతం మందికి రుణమాఫీ కాలేదంటావు? వాళ్ళు 90% అయింది అంటారు కాంగ్రెస్ వాళ్ళు. తప్పుడు లెక్కలు వాళ్ళు తప్పుడు లెక్కలు ప్రభుత్వం బహిరంగ చర్చకు వస్తే అన్ని బయటపడతాయి. 40,000 కోట్లతోటి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారా లేదా? రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్లు రైతులకు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టిందా లేదా? మీరు ఆర్టీఐ ద్వారా తీసుకున్నా తెలుస్తుంది కదా తాత. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను మోసం చేసేటువంటి ప్రభుత్వం, రైతులను మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చేసి గద్దెనెక్కేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతు ద్రోహి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టారు కదా. మీరు ఒక్కసారి చూడండి, ప్రపంచంలో ఎక్కడ కూడా రైతు బంధు లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు సృష్టించినటువంటి రైతుల కోసం సృష్టించినటువంటి పథకం రైతు బంధు పథకం. ఆ పథకాన్ని కూడా కంటిన్యూ చేయలేక ఇప్పటికి 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. చెప్తాను, మీరు 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. ఆ 40,000 కోట్లు చేసిందో లేదో రాష్ట్ర ఖజానా నుంచి 40,000 కోట్లు రైతులకు పోయినలేదు. మీరు ఒక్కసారి ప్రభుత్వం దగ్గర ఆర్టీఐ ద్వారా అప్లై చేసినా కూడా మీకు ఇస్తారు కదా. పోనీ మనం ఇవ్వలేదు, వారే చెప్పొచ్చు కదా, ఇగో ఇంతమంది రైతులకు ఇచ్చినాం, ఇన్ని కోట్ల రూపాయలు మేము రైతులకు చెల్లించడం అనేటువంటి విషయాన్ని వారు చెప్పాలి కదా. ఏమంటావు తల్లి, నువ్వేమంటావు తల్లి? రుణమాఫీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఎవరు? 7 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రోజు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. మాకు కూడా 10 సంవత్సరాలు టైం ఇవ్వండి, ఏమేం చేస్తామో అప్పుడు చెప్తాం. లేదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకరు మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడితే ఎట్లా అర్థమైంది? చెప్పమ్మా తల్లి, నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు మేము ఇంత లో బడ్జెట్ లో కూడా మేము 21,000 రుణమాఫీ చేసినాం, 20,000 రైతు భరోసా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి కంటిన్యూ చేస్తున్నాం, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం,
ఇన్ని చేసుకుంటూ పిల్లల రియంబర్స్మెంట్ కూడా మళ్ళీ మేము ఇప్పుడు కొంత మాకున్న ఆదాయం బట్టి మేము రిలీజ్ చేస్తూనే ఉన్నాము. మీరు చూసుకోండి, పథకం ఆయన పెట్టినా ఇప్పుడు మేము ఇస్తున్నామా లేదా? అదే 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 చేస్తున్నాం కదా. అంటే వాటికి డబ్బులు చెప్పండి, వాటికి డబ్బులు కేటాయించాల్సిన అవసరం లేదా చెప్పండి? అది గత ప్రభుత్వం చెప్పినటువంటి పథకమే, అది కంటిన్యూ అవుతుంది. మీ తులం బంగారం ఎక్కడ పోయిందమ్మా? ఇప్పుడు బంగారం అనేది అంత నెసెసరీ కాదండి. మినిమం ఫస్ట్ నీడ్స్. ఈ మాట నెసెసరీ కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తానండి. ఇప్పుడు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, మేము సబ్సిడీ ఇస్తున్నాం. అది 500 గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం మేము. చూసుకోండి మీరు, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. మీరు చూడండి, ఇవన్నీ పథకాలు, మేము ఇచ్చే పథకాలు మీకు అవి మీకు నోటెడ్ కావు. ఏవైతే 1, 2 మేము ఆపినామో లో బడ్జెట్ ఉండడం వల్ల మెల్లగా ఆదాయం పెరిగినాక మేము కూడా అన్ని ఇస్తాము. 1, 2 ఇవ్వకపోతేనే దాన్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు. మరి 10 years నుంచి మీరు ఎన్నో చేయలేదు. అందరు హత్యలు చేసుకుంటారు. మీరు ఏం చూస్తున్నారు? ఉద్యోగాలు రోడ్డు పడ్డారు. ఉస్మానియా క్యాంపస్ కి వెళ్ళి రండి, ఒక్క మంత్రి అన్నా, మీ మంత్రి ఒక్కడన్నా పోయి ఉస్మానియా విద్యార్థులకు హామీ ఇచ్చొచ్చిరా, భరోసా ఇచ్చిరా, మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారా? మీరు వాళ్ళ ప్రాణ త్యాగాల మీద తెలంగాణ తెచ్చుకుర్రు. అది మర్చిపోతే ఎట్లా? గురించి అడుగు, ప్రాణాలు పోతేనే పట్టించుకోవాలి మీరు. సరే, 2 విషయాలు చెప్పు. ఒకటి, మేడం ఏమన్నారు, ఇప్పుడు రాష్ట్రాన్ని అప్రూపాలు చేసిండ్రు అని అన్నారు. మీ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర 2 మా ప్రభుత్వాలు కాదు, మేము ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారంగానే, మీరు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగానే ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి అప్పు 3,80,000 కోట్లు అని చెప్పేసి అనేటువంటిది కేంద్ర ఆర్థిక సంస్థకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మీరు కేసీఆర్ గారు ఏదైతే 3 లక్షల అప్పు చేసినారో అద్భుతమైనటువంటి కట్టడాలను, అద్భుతమైనటువంటి నిర్మాణాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, కళ్ళ గట్టినట్టు వందలాది కార్యక్రమాలను ప్రజల ఈ 2 సంవత్సరాల కాలంలో ఇటుక పెట్టింది లేదు, 2 లక్షల కోట్ల పైన అప్పు చేసిండ్రు. ఇది ఎవరు అనేటువంటి క్వశ్చన్ అడుగుతా ఉన్నాం. తెలుస్తుందండి. చెప్పు. 35 కోట్లతో అయిపోయేదానికి మీరు 147 కోట్లకు తీసుకొచ్చారు. మరి కాళేశ్వరం అనేటువంటి తెలంగాణ ప్రజల జీవధార. ఇవాళ మీరు రాజకీయ ఆరోపణలు చేయొచ్చు, కానీ రేపటి రోజు ప్రజలకు అన్నం పెట్టేది, రైతులకు అన్నం పెట్టేది కాళేశ్వరం ప్రాజెక్టే. మనం హైదరాబాద్ లో ఉండి నీళ్లు తాగాలన్నా కూడా కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్ళే, అది మర్చిపోదు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గంధమల దగ్గర రేవంత్ రెడ్డి గారు పోయి ఎట్లా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకు నీళ్ళు ఏ నుంచి వస్తాయి, కాళేశ్వరం నుంచి కాదా అని అడుగుతున్నాం. అంటే నాణ్యమైన కట్టడం ఎందుకు కట్టరైతుంది అనేది ఇప్పుడు రఘుపతి రెడ్డి గారు, నాణ్యమైన కట్టడం ఎందుకు కట్టరైతుంది, మరి అది త్వరలు ఎందుకు పడ్డది, బొర్రలు ఎందుకు పడ్డది అని కూడా అంటుంది. తాత, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క బ్యారేజ్, ఒక్క కట్టడమో కాదు. ఎన్నో సొరంగాలు, ఎన్నో కాలువలు, ఎన్నో బ్రిడ్జ్లు, ఎన్నో సంబంధించినటువంటి ఎంతో వ్యవస్థ, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినటువంటిది, ఎన్నో టన్నెల్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. కేవలం మేడిగడ్డ దగ్గర 4,000 కోట్లతో కట్టినటువంటి ఒక్క బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగితే దాన్ని రాజకీయం కోసం రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి 2 పిల్లలు